హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మార్నింగ్ మనం వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు అయితే ఏపీ హైకోర్టు వారు హాల్ టికెట్స్ రిలీజ్ చేశారండి. ఎగ్జామ్ అనేది యథావిధిగా 23 నుంచి 25 వరకు కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేశారు. మన యాస్పిరెంట్స్కి అయితే మీకోసం ఫెసిలిటీ ఒకటైతే ఇస్తున్నాము. మన కంప్యూటర్ బోర్డు మీద మీరు ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ఇక్కడ కంప్యూటర్ మీద చూపిస్తాను. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ మనం సాధించాలంటే ఎలాగా అనేది మీకు అయితే కొన్ని టిప్స్ చెప్తాం. ఎందుకంటే గతంలో మేము ఎగ్జామ్స్ సిబిటి మీద కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ క్వాలిఫై ఉన్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు ఇక్కడ చెప్తాను. అందులో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి నెగిటివ్ మార్క్ అనేది లేదు కాబట్టి నెగిటివ్ మార్క్ లేనప్పుడు మనం సిబిటి ఎగ్జామ్ ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది చక్కగా నేను టిప్స్ అయితే మీకు ఇక్కడ అందిస్తాను. చూడండి, నెగిటివ్ మార్కు లేనప్పుడు, ప్రశ్నలకు సమాధానము తెలియనప్పుడు మనం ఈ బెస్ట్ ఎగ్జామ్ టిప్స్ పాటిస్తే 100% ఉద్యోగం సాధించవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చక్కగా చెప్తే. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తే మీకు 5 నుంచి 10 మార్కులు వచ్చేటువంటి అవకాశము ఉందండి. కాబట్టి 1 మార్కుతో ఉద్యోగాన్ని సాధించిన సందర్భాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా కనుక చూస్తే మా యొక్క స్వీయ అనుభవాలే మీకు విజయానికి పునాది రాళ్ళు అవుతాయని మరలా మీకైతే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. అలాగే ఇక నుంచి మీరు చదువుతున్నారు, ఇప్పటివరకు బాగా చదివారు ఎగ్జామ్కి, దాన్ని అప్లికేటివ్లో అదే మార్కులు వచ్చే రీతిగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్ కూడా చేయాలి. కాబట్టి మన జయదేవ్ అకాడమీ మీకోసం అయితే టాప్ 10 సిబిటి గ్రాండ్ టెస్ట్స్ అయితే కేవలం 199 రూపాయలకి అందిస్తున్నాము. ఈ 3 విషయాలు అయితే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే సమయం అనేది ఇక లేదు. ఎలా ప్రిపేర్ అయితే మనకు ఉద్యోగం వస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో మొదటి పాయింట్గా కనుక మనం చూసినట్టయితే హాల్ టికెట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇదండి సైట్లో కనుక హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. యథావిధిగా మనం ఏపీ హైకోర్టు వారి వెబ్సైట్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఏపీ హైకోర్టు వారి వెబ్సైటు. దీనిలో కనుక మనకు వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్స్లో ఫస్టే ఇచ్చారండి రీసెంట్గా. ఇది కొన్ని నిమిషాల ముందే అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దీన్ని కూడా క్లిక్ చేద్దాం. ఆ తర్వాత మనం క్యాండిడేట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వారికి సంబంధించినటువంటి ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఐడి నెంబర్ ఉండాలి. దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మన యాస్పిరెంట్స్ మన స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ని స్టెప్ వైజ్గా మనం దీన్ని డౌన్లోడ్ చేద్దాం. చూడండి, ఏపీ హెచ్సి అనేది అందరికి కామన్గా ఉంటుందండి. ఆ తర్వాత నెంబర్ అనేది ఇస్తారు. నేను నెంబరు నోట్ చేస్తాను. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతున్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. చూడండి, ఇదండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 475496. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసాం కాబట్టి ఇక లాగిన్ అవుదాం. చూడండి, ఇదండి లాగిన్ అయితే ఇలా వస్తుంది. దీన్ని క్లోజ్ చేసుకోవాలి మనం ఆటోమేటిక్గా. ఇదిగోండి డీటెయిల్స్ అయితే వచ్చినాయండి. ఇది అప్లికేషన్ ఫామ్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది. చూడండి, దీన్ని కూడా మనం క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఇదిగోండి అడ్మిట్ కార్డ్ అని ఉంది. దీన్ని అడ్మిట్ కార్డ్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేసిద్దండి. ఇది అడ్మిట్ కార్డ్. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ అనేది క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో నేను మీకు ఎగ్జిబిట్ చేస్తాను. ఇంతవరకు అయితే ప్రాసెస్ మీకు అర్థమై ఉంటుంది. ఈ విధానంలో మనం చక్కగా మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ సైట్లో కనుక వెళ్దాం. చూడండి, అతని యొక్క హాల్ టికెట్, ఎందుకంటే
వారి డీటెయిల్స్ ఎవరి మనం ఇవ్వకూడదు కాబట్టి ఇదిగో డౌన్లోడ్ చేసాము. ఇదండి వారి యొక్క హాల్ టికెట్. ఈ హాల్ టికెట్ ఇలా వస్తుంది. దీంట్లో కనుక మనం చూసినట్లయితే మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీకు ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించారో ఇది ఒక్కసారి చూసుకోండి. ఏ షిఫ్ట్లో మీకైతే ఇచ్చారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షిఫ్ట్ ప్లస్ ఎగ్జామినేషన్ సెంటర్ ఖచ్చితంగా 1 గంట ముందు వెళ్ళి హాజరవ్వాలి. దాంతోపాటుగా ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఏముండవండి. మేము గతంలో ఎగ్జామ్ రాసాము. మీరు పెన్ను పేపర్ కూడా తీసుకెళ్లాల్సిన పని లేదు. మీ దగ్గర మీకు ఒక కంప్యూటర్ని కేటాయిస్తారు. ఆ కంప్యూటర్ దగ్గరే 1 వైట్ పేపర్స్ ఇస్తారు. దాంతోపాటు పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు. ఇక మీరు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటినేటిని పర్మిట్ చేయరు. ఖచ్చితంగా 1 అవర్ ముందు వెళ్ళాలి. మన జనరల్ ఎగ్జామ్స్ లాగా అప్పుడప్పటికి వెళ్తే మాత్రం ఎంట్రీ చేసుకోరు. ఎందుకంటే కంప్యూటర్లో మిమ్మల్ని అక్కడ మీ యొక్క ఐడెంటిఫికేషన్ని, మీ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి ఎన్ని ఉంటే అవి మీరు పాకెట్లో పెట్టి మీ ఐడి కార్డ్స్ తీసుకెళ్ళచ్చు. అక్కడ దాన్ని ఎంటర్ చేసుకొని మీకు సీట్ అయితే మీ హాల్ టికెట్ ప్రకారము కేటాయిస్తారు. పెన్ను, ఎరేజరు ఇలాంటి ఏమీ మీరు తీసుకెళ్లాల్సిన పని ఉండదు. జనరల్గా జేబులో కూడా ఎక్కువ ఏమీ పెట్టుకోవద్దు. కేవలం ఐడి కార్డ్స్ పెట్టుకొని వెళ్ళిపోండి. బయట మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీరు ఎగ్జామ్కి హాజరవ్వచ్చు. గంట ముందు వెళ్ళండి. అరగంట ముందే మేము లైన్గా మిమ్మల్ని లోనికి అయితే రాణిస్తారు. నాకు తెలిసి నేను రాసినప్పుడు ఎగ్జాము సిస్టమ్ అయితే అది. ఓకేనా? హాల్ టికెట్స్ ఎంట్రీ చేసుకోండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా. మరి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు మేము గతంలో సిబిటి ఎగ్జామ్స్ అనేక అప్పీర్ అయ్యాం కాబట్టి దానికి ఉన్నటువంటి ఆ సిస్టమ్ కూడా మీకు ఒకసారి అయితే నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్కులు లేనప్పుడు మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, అలాగే ప్రశ్నలకు సమాధానం తెలియనప్పుడు ఎలా మనం ఆ ప్రశ్నల్ని ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్గా కనుక చూసినట్టయితే 80 మార్క్స్ 40+40 80 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ జీకే వచ్చేసరికి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆ క్వశ్చన్ కనుక వస్తే పర్వాలేదు, ఆ సమాధానం లేకపోతే జనరల్గా మనం వదిలేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అలవాటు ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి అనవసరంగా ఆ ప్రశ్నను మనం అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్కులోకి వెళ్ళటం ఎందుకు అనేది మన యొక్క ఉద్దేశము. అలాగే ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ చూస్తే చాలా ఈజీగా ఉంది. చక్కగా చేసేస్తున్నాం, రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే యాక్యురసీ ప్లస్ టైం కన్జంప్షన్ అనేది జరిగిద్ది అనమాట. మీకు కేవలం ఎంత టైం ఇచ్చారు, ఇక్కడ 1.5 అవర్సే, అంటే 1.5 అవర్స్ అంటే అవర్స్ ఇచ్చారు. కాబట్టి ఈ అవర్స్కి అంటే 90 మినిట్స్ అనమాట. 90 మినిట్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి? 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో మెయిన్ క్వశ్చన్ చిన్నదే కానీ ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ రాబట్టడానికి టైం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను గతంలో పరిశీలించినప్పుడు మన ఆస్పిరెంట్స్ అందరిని చూసినప్పుడు క్వశ్చన్ అనేది లెంతీగా ఇస్తున్నాడు, చాలా లెంతీగా ఇస్తున్నాడు. ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజీ కింద ఆన్సర్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ ప్యాసేజ్ చదివేసరికి ఇక్కడ 4-5 నిమిషాలు అనేది పట్టిద్ది. తద్వారా టైం చూసారా, టైము వినియోగించకుండా ఉంటుంది. టైం అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఆన్సర్ చేసేటటువంటి సమయం అనేది తగ్గిపోతుంది. అన్నీ కనుక చదివి మీరు ఆన్సర్ చేయగలిగితే 3 అవర్స్ ఇచ్చామనుకోండి అన్నిటికీ పెడతారు. కానీ 1.5 అవర్లో కంప్లీట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంటు. మీకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఎక్కువ మార్కులు పొందడానికి ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేది లేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ప్రశ్నలకు సమాధానం తెలియనప్పుడు ఏవైతే లెంతీ క్వశ్చన్స్ ఉండేవో అంటే పెద్ద క్వశ్చన్స్ చదవడానికి ఎక్కువ సమయం పడేటువంటి ప్రశ్నలు ఉన్నాయో మన ఆస్పిరెంట్స్ జాగ్రత్తగా వినండి. ఆ క్వశ్చన్కి ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక ఆన్సర్ పెట్టేయండి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ టైము చదువుకుంటూ వెళ్తాం, 80 క్వశ్చన్స్ తెలియని దానికి వదిలేస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చి చూసుకోవచ్చులేండి, మళ్ళీ వచ్చి చూసే అంత టైం అయితే ఉండదు. నువ్వు ఏ క్వశ్చన్ అయితే అప్రాక్సిమేట్గా పెట్టావో ఆ క్వశ్చన్ లెంతీ క్వశ్చన్స్కి నీకు ఇచ్చినటువంటి వైట్ పేపర్ అనేది ఇస్తారు, వైట్ పేపర్ పెన్ ఇస్తారు. అక్కడ 5వ క్వశ్చన్ అనుకోండి 5 వేసుకో, 12వ క్వశ్చన్ అనుకో నువ్వు రివిజన్ చేయాల్సింది 12 వేసుకో. దాని మీద ఒక మూల నీకు మళ్ళీ రివిజన్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు
ఆ క్వశ్చన్స్ అనేవి ఆ పేపర్ మీద వేసుకోండి. 14 అయితే 14, 22 అయితే 22, ఇట్లా ఒక పేపర్ మీద ఒక 20 బిట్స్ అయితే 20 లోపే అనుకోవచ్చు. ఒక 20 బిట్స్ లెంత్ ఎక్కువ సమయం పడతాయి. కానీ నువ్వు ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ అయితే దాని దగ్గరలో ఆన్సర్ అయితే చేసావు. అక్కడ టైం సరిపోలేదు అనుకోండి, చివరిలో 90 మినిట్స్ అయిపోతే ఆటోమేటిక్గా పేపర్లో ఏమి లాక్కోరండి. అంటే ఆల్రెడీ CBT రాసిన వాళ్ళకైతే అనుభవం ఉంది. CBT రాయని వాళ్ళకైతే ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్ అక్కడ డిజపీర్ అయిపోయింది. అంటే క్వశ్చన్ పేపర్ ఉండదేక, నువ్వు చేద్దామన్నా ఉండదు, ఆటోమేటిక్గా అది కంప్లీట్ అయిపోయింది. ఈలోపు నువ్వు ఆల్రెడీ 80 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ పెట్టి వచ్చావు కదా, నీకు తెలిసిన ఆన్సర్స్ ప్లస్ వెనక్కి వెళ్ళి రివిజన్ చేసే టైం చివరిలో ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మా అనుభవంతో చెప్తున్నాను. మీరు ఈ క్వశ్చన్ వదిలేసి మళ్ళీ 80 అయిన తర్వాత వెనక్కి వద్దాం అనుకుంటారేమో. ఇక్కడ సమయం అనేది 90 మినిట్సే ఉంది. 80 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అంటే అప్రాక్సిమేట్గా 1 మినిటే ఉంది ఒక్కొక్క క్వశ్చన్కి. ఆ 10 మినిట్స్ అనేది నీకు ఏదో రకంగా కన్జంప్షన్ అనేది జరిగిపోయింది. కాబట్టి 80 క్వశ్చన్లకి 80 నిమిషాలు అనేది ఉందని నీ మనసులో పెట్టుకో. మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తావు? రాలేవు. కాబట్టి నువ్వు ప్రతి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్స్ దాకా ఆన్సర్ చేసి 80 క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేసుకుంటూ 80 క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాయి. ఒకవేళ తప్పైంది అనుకోండి, ఒక 5ో 10ో తప్పైనవి అనుకోండి, దానివల్ల నెగిటివ్ మార్క్ ఏం లేదు కదా, నీకు మార్క్స్ ఏం పోవు. ఒక 10లో ఒక 5-6 బిట్లు 4 బిట్లు రైట్ అయినాయి అనుకోండి, నీకు 4 బిట్లు కలిసి వస్తాయి, 5 బిట్లు కలిసి వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి. అదే మళ్ళీ నువ్వు రివిజన్ కోసం వెనక్కి వెళ్ళావు అనుకోండి, అప్పటికి సమయం అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి CBT ఎగ్జామ్ పెడతానికి కారణం ఏంటంటే యాక్యురసీ, ఖచ్చితత్వము అంటారు తెలుగులో. ఖచ్చితంగా ఆన్సర్ను గుర్తుపెడతాము. టైం ఫ్యాక్టర్, విత్ ఇన్ లిమిట్ టైం. నీకు ఏదైతే స్టిపులేటెడ్ టైం ఇచ్చాడో, ఎంత టైం ఇచ్చాడో ఆ టైంలోనే నువ్వు చేస్తావా లేదా అని. ఒక రోజో ఒక పూట ఇస్తే అందరూ చేస్తారు, అందరూ 80కి 80 చేస్తారు. కానీ తక్కువ టైంలో చేసేవాడు గొప్పోడు, వాడికి ఉద్యోగం ఇవ్వాలి. రోజులు పూటలు చేసే వాళ్ళకి కోర్టులో పని అనేది పెరిగిద్ది, పని భారం. కాబట్టి ఫాస్ట్గా ఎవరుంటే వారికి ఉద్యోగం ఇద్దామనేది ఇక్కడ మెయిన్ కారణము, కాజు అది. అందుకని ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మినిట్ అనేది ఇచ్చాడు. మళ్ళీ వెనక్కి రావడానికి నీకు సమయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నీకు తెలిసినా తెలియకపోయినా వరుసనే 80 వరకు ముందు ఆన్సర్ చేసాయి. నీకు నువ్వు అనుకున్న ఆన్సర్స్ కంప్లీట్ చేసాయి. చేసిన తర్వాత నువ్వు ఆల్రెడీ పేపర్ మీద నోట్ చేసుకుంటావు. నీకు సమయం ఉందనుకో, 10-15 నిమిషాలు ఉందనుకోండి, లెంత్ తక్కువ ఉన్నటువంటి క్వశ్చన్ను ఒక క్వశ్చన్ కనుక చదివితే ఎక్కువ లెంత్ ఉందనుకోండి, అది ఒక క్వశ్చనే పోయిద్ది అనమాట. ఒక క్వశ్చన్కే నువ్వు ఆన్సర్ చేయగలవు. అట్ట కాకుండా దీంట్లో లెంత్ తక్కువ ఉన్నాయి అనుకోండి, 3 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఈ 3 క్వశ్చన్లు కనుక ముందు చదివామంటే 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేయొచ్చు. అట్లా ఎక్కువ లెంత్ పెద్ద క్వశ్చన్లు రీజనింగ్లు, ఒక వ్యక్తి పలానా ఈస్ట్ నుంచి వెస్ట్కి బయలుదేరి వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి మొత్తం వచ్చేసరికి ఒక 1/2 పేజీ ఉండిద్ది అనమాట. 1/2 పేజీ నువ్వు చదివేసరికి నువ్వు ఆన్సర్ చేసేసరికి 5 నిమిషాలు అయింది. ఈలోపు నువ్వు 3 బిట్లు పెట్టగలవు, 3 ప్రశ్నలకు ఆన్సర్ చేయగలవు. అలాంటి క్వశ్చన్ని పక్కన పెట్టుకో, ఏదో ఒక ఆన్సర్ చేయి. నీ లక్కగా ఆన్సర్ కానీ కరెక్ట్ అయింది అనుకోండి, మార్కులు వస్తాయి. రాకపోయినా పర్వాలా. అట్లా ఎంటీగా మాత్రం ఉంచొద్దు. నెగిటివ్ మార్కు లేదంటే అర్థం ఏంటంటే 80కి 80 పెట్టాలని. ఫస్ట్ నుంచి 80 దాకా పెట్టుకో, ఓకే. తర్వాత ఓ 10-15 నిమిషాలు మిగిలిందనుకో నీ ఎఫిషియన్సీలో, ఆ 10-15 నిమిషాల్లో మళ్ళీ వెనకరా, మళ్ళీ తక్కువ లెంత్ ఉన్నటువంటి ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీనే జీకేలో పెట్టేస్తారు. జీకే ప్రాబ్లం ఎవరికి లేదు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయింది. నీకు టైం కన్జంప్షన్ ఇక్కడే. కాబట్టి అర్థమయ్యే ఉంటుంది. నెగిటివ్ ప్రశ్నలు ఉన్నప్పుడు, నెగిటివ్ అంటే నెగిటివ్ లేనప్పుడు, ప్రశ్నలకు సమాధానం తెలియనప్పుడు ఇలా గనక చేస్తే 1-2 గనక 80 చేస్తే నీకు 5 నుంచి 6 మార్కులు, ఇంకా చెప్పాలంటే చాలామందికి కలిసి వచ్చినాయి 10 మార్కులు కూడా వస్తాయి. అట్లా కాదు, నీ గతంలో రాసాం నెగిటివ్ ఉందనుకొని పెట్టకపోతే వాటిని బ్లాంక్గా వదిలేస్తే అన్యాయంగా మార్కులు పోతాయి, కాంపిటీషన్లో వెనకబడతావు. 1 మార్కు పోయినా ఉద్యోగం పోయినట్టే. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను ఈ టిప్స్ అయితే చెప్తాను. కాబట్టి బెస్ట్ ఎగ్జామ్స్ టిప్స్ అనమాట ఇంకా ఉన్నవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా స్వీయ అనుభవంతో మా ఫ్యాకల్టీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటుగా
మరి ఉద్యోగము వచ్చే విధంగా ఇప్పటి వరకు అయిపోయింది, ఇక తీసి పక్కన పడేయండి. చదివారు, అందరితో పాటు చదివారు, అది కాదు. ఇప్పటి నుంచి మనం చదివింది మనకి ఎంత ఫలితం వస్తుందనేది ఇంపార్టెంట్. నేను 10 బుక్కులు చదివాను, 20 బుక్కులు చదివాను అంటే ఇది 35 మార్కులు వచ్చి పాస్ అవ్వడం కాదు, టాప్లో రావాలి. అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుందంటే ఇన్ ద సెన్స్ మార్కు వచ్చే విధంగా నువ్వు చదివావని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే నీకు ఇక్కడ సిబిటి ఎన్విరాన్మెంట్ అనేది నువ్వు అడాప్ట్ అవ్వాలి. సిబిటి ఎన్విరాన్మెంట్, ఆ కంప్యూటర్ మీద నేను చేస్తా నాకు తెలుసులంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ మనం చేసే వేరు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఫోబియా అంటారు. వెళ్ళి కూర్చోగానే మనకు ఆటోమేటిక్గా అది ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది, అందరూ కామ్గా ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక ఫోబియా అనేది వస్తుంది, తద్వారా మిస్టేక్స్ చేయడానికి తయారవుతాం. ఇక ఎందుకు ఎక్కడ మనం ప్రాక్టీస్ చేయలా, ఎందుకు ఖర్చు 199 రూపాయలు ఖర్చు ఎందుకులే అంటే లక్షలు పెట్టి చదివాం, లక్షలు పెట్టి మరి అవన్నీ వృధానేగా మాట అనుకుంటే ఇదెంత 199 రూపాయలే కదా. ఒక 10 ప్రాక్టీస్ టెస్టులు చేసిన తర్వాత అలా అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, లేకపోతే మీకే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎలా ఉంటుందో చూసుకోండి. ఇక విస్తారంగా బుక్స్ తీసుకొని చదవకుండా చదవండి, నేను కాదన్ను, ప్రాక్టీస్ చేసుకోండి. రోజుకు 2-3 ఇవైతే ఎగ్జాము టాప్ 10 మోడల్ పేపర్స్ సిబిటి ప్రాక్టీస్ చేయండి. 10 ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ 10 ప్రాక్టీస్ టెస్టుల్లో మీకు ఎక్కువ బిట్లు వచ్చే విధంగా పాత ప్రశ్నపత్రాల్ని, స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఏపీ హైకోర్టు నుంచి వస్తాయో స్టాండర్డ్ జీకే మీద ఎక్కువ ప్రశ్నలు అయితే ఏపీ హైకోర్టు వారు అడుగుతారని తెలుసు. ప్రతి ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఏపీ హైకోర్టు వారి ప్యాటర్న్ అనేది అంటే స్టాండర్డ్ జీకే మీద, స్టాండర్డ్ మెంటల్ ఎబిలిటీ మీద ప్రశ్నలు అయితే అడుగుతారు. కాబట్టి ఆ విధంగా మీకు డెప్త్లో రూపొందించినటువంటి క్లాసెస్ ఏంటంటే టాప్ 10 మెగా సిబిటి ఎగ్జామ్స్ అన్నమాట. ఈ అయితే చాలామంది మన ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, జాయిన్ అయ్యారు. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. ఈ 3 రోజుల్లో కనుక చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచైనా చేసిన ఫలితం అనేది మీకు ఉంటుంది. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండే ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్లో మీరు ప్రభావవంతంగా, ఇంపాక్టబుల్గా ఆన్సర్స్ అయితే చేస్తారు. కాబట్టి ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ అలాగే మన జయదేవ్ అకాడమీ అందించేటటువంటి వీటిని ఆన్లైన్ క్లాసెస్ మన టాప్ 10 మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగో ఇలా వస్తాయండి. ఇదే సేమ్ టు సేమ్ రేపు మీకు సిబిటి ఎగ్జామ్స్ ఇలానే జరుగుతాయి. ఇదిగోండి మన జయదేవ్ అకాడమీ యాప్లో ఇలా అయితే సిబిటి టెస్ట్లకు సంబంధించిన లోగో ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. మరి ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని చాలామంది ప్రశ్నలు అయితే వేస్తున్నారు. మేము ఉన్నటువంటి ఈ బిజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టం. ఈ 3 రోజులు మీకు మారథాన్ క్లాసెస్ అయితే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బిట్స్, అలాగే ప్రతి చాప్టర్ సంబంధించిన జీకేకి, అలాగే మెంటల్ ఎబిలిటీలో ప్రతి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ 3 రోజులు మన ఆస్పిరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మన జయదేవ్ అకాడమీ తలంచింది. కాబట్టి మీకు మంచి గైడ్లైన్స్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తా. దానిలో నిమగ్నమయ్యాం కాబట్టి మీరు ఈ వీడియో చూస్తూ డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీ. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగో వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ దీని మీద క్లిక్ చేయండి, లేకపోతే యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే కంపల్సరీగా మీరు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను, మీ నెంబర్ ఇవ్వండి. మీరు ఏ సెల్ అయితే చూస్తారో ఆ సెల్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ స్టోర్ అని చూడండి, ఈ స్టోర్ని క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తుంది. వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తే ఇవ్వండి ఇవన్నీ క్లాసెస్, మన ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు అయితే మీరు తీసుకోవాల్సింది టాప్ 10 మోడల్ పేపర్ పైన ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇదిగో 209 రూపాయలు విత్ జిఎస్టీతో మనకైతే 199 విత్ జిఎస్టీతో వస్తుంది. ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వే వస్తుంది. ఇదిగోండి ఫోన్పేని క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అక్కడ ఆ డీటెయిల్స్ నింపండి. అమౌంట్ అనేది డిడక్ట్ జరుగుతుంది. అమౌంట్ డిడక్ట్ జరిగేటప్పుడు, కట్ చేసుకునేటప్పుడు, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వెంటనే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయొద్దండి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేయండి. అప్పుడు మీ పేమెంట్ అనేది మనకి జయదేవ్ అకాడమీకి వస్తుంది. క్లాసెస్ అనేవి మీ టాప్ 10 మోడల్ క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. కాబట్టి యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నదాకా వెయిట్ చేసి మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. చాలా ఉపయోగపడుతుంది.
మళ్ళీ మళ్ళీ చెప్తున్న టాప్ 10 మోడల్ పేపర్స్ స్టేట్ వైడ్గా చాలామంది ఆస్పిరెంట్స్ ఈ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. బాగున్నాయి సార్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా చేశారు, మాకు చాలా ఉపయోగపడుతుందని చాలామంది మనకైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మీకు 100% ఉపయోగపడుతుందని మరలా మీకైతే నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా రాస్తే ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి అయితే వెళ్తారండి. ఇది మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానము. అలాగే ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జామ్ టిప్స్ చెప్పాను. అలాగే మన జయదేవ అకాడమీ మీకు అందించేటటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ యాప్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్పాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. బెస్ట్ ఆఫ్ లక్స్. ఈ 3 days వచ్చేసరికి మీకు మంచి క్లాసెస్ కూడా అందుబాటులోకి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు అందుబాటులో తీసుకొస్తామని మళ్ళీ మీకు ఒకసారి మనసారా దీవిస్తూ మంచి ఉద్యోగం సాధించండి. బెస్ట్ ఆఫ్ లక్. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.